హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే మ్యూజిక్ వరల్డ్. సో ఈ రోజైతే మనం ఈషా ఫౌండేషన్ టూర్ అయితే చేయబోతున్నాం. ఆదియోగి స్టాచ్యూ. ఎస్, చాలామందికి కోరికైతే ఉంటుంది వెళ్ళాలి అని. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఇన్ దిస్ సమ్మర్ ఐ వెంట్ టు సో మెనీ ప్లేసెస్ అండ్ ఆ ప్లేసెస్లో ఇది ఒక ఈషా ఫౌండేషన్ కూడా ఒక టూర్ అన్నమాట. సో ఎలా వెళ్ళాము ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ గురించి తెలుసు కదా, ఏకే మ్యూజిక్ వరల్డ్. నాట్ ఓన్లీ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో మేమైతే కార్లో స్టార్ట్ అయ్యామన్నమాట. అనంతపూర్ నుంచి చెక్ పోస్ట్ వరకు బస్సులో వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి చక్రి గారు కార్తో వచ్చారు. సో కార్లో అయితే మేము ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం చూసుకుంటూ వెళ్తాం. లొకేషన్స్ చూడండి, అమేజింగ్ అనమాట. ఆ వైట్ స్టోన్ అండ్ అక్కడ ఉన్న అంటే చిన్న చిన్నగా వాటర్ పారుతూ ఉంది. మరి అది ఏదో నాకు తెలియదు, లైక్ నది కూడా కాదు, రివర్ కాదు, లైక్ స్టోరేజ్ వాటర్ అనుకుంటా. స్టోరేజ్ అయిన వాటర్లా ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్ అయితే. సో వెంటనే మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేయటం జరిగింది. సో మా టూర్ అయితే చాలా బాగా జరిగింది. మీరైతే టూర్ని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రండి. చిక్బల్పూర్ దగ్గరలోనే, మనకి బెంగళూరుకి దగ్గరలోనే. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా ఈషా ఫౌండేషన్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అంటే ఇది ఎంట్రన్స్ మాత్రమే, వచ్చేసామని అనుకోకండి. చాలా ఘాటి అండి. అంటే మనం కొండ మీదకి వెళ్ళాలి, ఆ టర్నింగ్స్ ఉన్నాయండి, లైక్ మామూలా అనమాట. ఎంత టర్న్ అవుతుంది అంటే ఈవెన్ డేంజర్ అని కూడా చెప్పాలి. ట్రావెలింగ్ కనిపిస్తుంది కదండి కొండ మీదకి ఎక్కాలి ఇప్పుడు. అంటే కొండ మీదకి ఎక్కి అవతల వైపు, కొండకు అవతల వైపు 4 కొండల మధ్యలో మన శివయ్య అయితే ఉంటారు. సో చూసారు కదా, అది ఈషా ఫౌండేషన్ మనకి ద్వారం అన్నమాట. దానిలో నుంచి మనం మెల్లగా లోపలికి వెళ్ళిపోయాం. కానీ ట్రావెలింగ్ అయితే చాలా చాలా అమేజింగ్గా అనిపించింది. సో విశ్వనాథ్ పళని కిచెన్ అంట. సో ట్రై చేద్దాం అనుకున్నాం ఇక్కడ, బట్ ట్రై చేయడానికి అవ్వలేదు. ఉడిపి హోటల్ అది. సో అలా లోపలికి వెళ్ళిపోతూ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ముందు చెప్పినట్టు చాలా బాగుంది. అండ్ కొంచెం రోడ్స్ అయితే కొంచెం డేంజరస్గా ఉన్నాయి. మనం డ్రైవింగ్ అయితే చాలా కేర్ఫుల్గా చేయాలి. మన ఫ్రెండ్ అయితే చాలా బాగా డ్రైవ్ చేశారు అండ్ చాలా సేఫ్గా వెళ్ళామన్నమాట ఆయన వలన. చూడండి అసలు టర్నింగ్స్ ఎలా ఉన్నాయో. చాలా అక్కడ వరకు చెప్తున్నారనమాట. అబ్దుల్ చెప్తున్నాడు, అంటే ఇది వరకు నేను వచ్చాను ఒకసారి, జస్ట్ వాళ్ళు ఆ కార్ ఫ్రంట్ వీల్ వచ్చి ఆ రోడ్కి సైడ్ పెట్టేశారు. చాలా డేంజర్గా ఉంటుంది, చాలా స్లోగా వెళ్ళాలి అని. ఆ కొండ మొత్తం మనం ఎక్కాలన్నమాట. రామ్ నాయక్ ప్రశాంతంగా మొబైల్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేనంటే తెలిసిందే కదా, మన కోసం దాన్ని వీడియోని షూట్ చేసి దాన్ని చూపించాలి అన్న ఉద్దేశంలో అన్నీ దొరికిన మంచి క్లిప్స్ అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. అదిగో ప్రతి వీడియో అలానే ఉంటుంది మంది. సో నాకు లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా వెళ్ళారా ఎవరైనా ఈషా ఫౌండేషన్ చూడటానికి? నేనైతే ఇదే ఫస్ట్ టైం. కానీ అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్. ఎందుకంటే విత్ ఇన్ 1 డేలో
టూ ప్లేసెస్ అలా చూడటం జరిగింది. అది కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ అనమాట. కంటిన్యూగా మనకి వ్లాగ్స్ అయితే వస్తాయి, ఎవరు మిస్ అవ్వకండి. సో ఎంజాయ్ చేయండి, ఓకే. అంటే బోర్ కొట్టకుండా ఖచ్చితంగా ఈ టూర్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. చూడండి, ఇక్కడ మనకి ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తుంది. ఎంత బాగుంది అంటే ఆ కొండల మధ్యలో చాలా చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళే కొలది మేము ఆత్రం ఆపుకోలేకపోయాం, అందుకనే వెంటనే వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పార్కింగ్ గురించి అండి. చాలా చాలా కష్టం అనమాట పార్కింగ్. చాలా కార్స్ వస్తున్నాయి, చాలామంది చూడడానికి వస్తున్నారు. చాలా కష్టంగా ఉంది. ఎంతో కష్టపడి మేము కార్ పార్క్ చేసుకొని మేము లోపలికైతే వచ్చాము. ఫస్ట్ అయితే మనం నాగమందిరం దాటి రావాలి, అక్కడ నాగేంద్రం వచ్చేసుకొని రావాలి. కాకపోతే అక్కడ మేము స్టాప్ చేయడానికి అవ్వలేదు, కార్ ఇంకా ముందుకు వెళ్ళి మేము వచ్చామన్నమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. నేనైతే నా ఫేస్లో తెలుస్తుంది కదా ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా. ఆ అన్న మాకు మంచిగా సేఫ్గా మమ్మల్ని గుర్తించారు, చక్రి అన్న అండ్ అబ్దుల్ అండ్ రామ్ నాయక్. సో నేనైతే వీడియో తీసుకోవడంలో బిజీగా ఉన్నా, రామ్ నాయక్ కూడా ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నాడు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రద్దీగా కూడా ఉంది. సో చూద్దాం, అన్ని ప్లేసెస్ని ఇక్కడ చూపిస్తా, చూడండి. సో ఇట్స్ జస్ట్ ఆసమ్. చూడండి, అసలు ఎక్కడికి వెళ్ళినా మన నందీశ్వరుడు మెయిన్ అన్నమాట. సో నందీశ్వరుడు అండ్ త్రిశూలం. నమస్తే నమస్తే నందీశ్వర, నమస్తే నందీశ్వర, నందీశ్వర. ఆదియోగి త్రిశూలం. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం. సో దర్శనంలో అయితే అంటే నాగబంధనంతో మనకి శివలింగం అయితే ఉంటుందండి. సో దానిని వీడియో తీయడానికి కుదరదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో పాస్ట్ చేయడం జరిగింది. చూడండి లొకేషన్ ఎంత బాగున్నాయో అసలు. నందీశ్వరుడు కానీ త్రిశూలం కానీ చాలా. అయిపోయింది దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాం. ఆదియోగి
ఆ శివయ్యని చూడండి, ఎంత ఎంత యోగ మాయ అన్నమాట. ఎంత బాగున్నారు, నాకు 2 కళ్ళు సరిపోలేదండి. చాలా అంటే చాలా, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శివయ్య పైన ఉన్న చూడండి, పైన మనకు చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. చాలా చాలా పెద్ద ప్లేస్, ఎంతమంది వచ్చినా సరిపోతుంది. చూడండి శివయ్యను టూర్స్ కాదు కానీ బాగా జలుబు చేసింది కొంచెం వేడికి. సో అందుకని మనకి మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం కింద దర్శనం చేసుకొని పైకి వస్తాం. వావ్, అమేజింగ్. అసలు డ్రోన్ ఉండుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ డ్రోన్ కూడా అలౌ చేస్తారు అండ్ కెమెరా కూడా అలౌ చేస్తారు. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికైతే అబ్బో మేము పడిన తంటాలు అన్నీ ఇన్ని కాదండి. నేను వస్తే శివయ్య రావటం లేదు, శివయ్య వస్తే నేను రావటం లేదు. ఎక్కడో దూరంగా ఉండేటట్టు వస్తుంది. సో దాన్ని కవర్ చేయడానికి చాలా ట్రై చేసాం. చూడండి, మాకైతే చాలా బాగా అసలు ఎంత చక్కగా శివయ్యను తీర్చిదిద్దారంటే అక్కడ బిట్ బై బిట్ మెడలో ఉన్న రుద్రాక్షలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షలు కోట్ల రుద్రాక్షలు వేశారో మరి. చాలా బ్యాక్ కూడా చూపిద్దామని అనుకున్నాను, బట్ అది కరెక్ట్ కాదు. అందుకని సో ఎదురుగా మీకు చూపిస్తే దర్శనం జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే షూట్ చేయటం జరిగింది. సో అక్కడ నేనైతే వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడికి చూడడానికి వీలు కాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, కొంతమందికి నేను కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట. వాళ్ళతోనే మాట్లాడుతున్నాను, చాలా బాగుంది అని లొకేషన్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇదే అక్కడ జరుగుతున్న కాన్వర్జేషన్. భం భం భోలే శంఖం మోగేలే, ఢమ్ ఢమ్ డోలే చలరేగిలే, తత్తిన కథిందరువై సందడి రేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని, విలసంగ శివనంద లహరి. ఇటువైపు రావాలి, త్రిశూలం కనబడాలంటే. ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఓపెన్ ప్లేస్ కదా. సో సక్సెస్ఫుల్గా అయితే టూర్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక 2-3 సాంగ్స్ కూడా నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. సో కానీ ఇది ఒకరోజు టూర్ అండి. ఒకరోజు వెళ్తే కనుక మంచిగా అక్కడ ఉండి సాయంత్రం లేజర్ లైట్స్ కూడా ఉంటాయి, లేజర్ అక్కడ ప్రజెంటేషన్ ఉంటుంది. శివయ్య మీద మొత్తం లేజర్ వేసి చూపిస్తారనమాట. ఎలా వచ్చింది ఆదియోగి అనేది మొత్తం చూపిస్తారు. అది చూడటానికి చాలా బాగుంటుంది. మేమైతే అలా లేము, వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వచ్చేసాం అంతే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకే మ్యూజిక్ వరల్డ్. మీ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చాలా వీడియోస్ చేయటం జరుగుతుంది అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్న అభిప్రాయం. సో వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏకే మ్యూజిక్ వరల్డ్.